గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? సో ఈ రోజు సాటర్డే బ్లాగ్. ఈ ఇంటికి వచ్చిన తర్వాత చాలా రోజులైంది మేము బయటకైతే ఎక్కడికి వెళ్ళలేదు. చిన్న పని ఉంది, సో పిల్లలు కూడా అలా కాస్త బయటకు తీసుకెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి ఈవినింగ్ అయింది, ఇప్పుడే బయలుదేరుతున్నాము. అండ్ మీ అందరికీ నేను చేసినటువంటి డెకరేషన్ బ్లాగ్ అనేది చాలా బాగా నచ్చింది. నేను అంత బాగా ఇష్టపడతారని అనుకోలేదు. అంటే ఏముంది, జస్ట్ లైట్సే కదా నేను పెట్టింది అని అనుకున్నాను. బట్ మీ అందరికి కూడా చాలా బాగా నచ్చి చాలా మంది కటన్ లింక్స్ అలాగే లైట్ లింక్స్ అన్ని అడిగారు. నేను ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అలాగే పిన్ కామెంట్ లో కూడా అప్డేట్ చేశానండి. సో మీకు కావాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియో మళ్ళీ చెక్ చేయండి. జస్ట్ ప్రీవియస్ వ్లాగే కదా, చూస్తే మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీకు కావాలంటే అమెజాన్ నుంచి ఆర్డర్ అనేది చేసి తెప్పించుకోవచ్చు. సో చాలా రోజుల తర్వాత సింపుల్ గా అలా ఒక 10 నిమిషాలు బయటకు వెళ్దామని చెప్పేసి ఇప్పుడే రెడీ అయ్యాము. మా పిల్లలు మా హస్బెండ్ అయితే బయటకైతే వెళ్ళిపోయారు. సో నేను మళ్ళీ మా అబ్బాయి హడావిడిగా వెళ్ళిపోయాడు, ఏమైనా అడుగుతాడని ఒక యాపిల్, కొంచెం కీస్, అన్ని తాళాలు వేసుకోవాలి కదా. సో అవన్నీ అరేంజ్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్ అది సర్చ్ చూసుకుంటున్నాను. అది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే చూడండి. బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా మీకు చూపించగలిగేది ఉంటే నేను కొంచెం షూట్ చేస్తాను, లేదంటే మన లంచ్ రొటీన్ నేను వచ్చిన తర్వాత ఏమైనా ఉంటే మళ్ళీ మీతో మాట్లాడతాను. అసలు యాక్చువల్గా అయితే ఎప్పుడో కదలాలండి, కాకపోతే ఇంట్లోకి వచ్చిన తర్వాత వచ్చి అన్ని సర్దుకునే హడావిడిలోనే ఉన్నాం, కానీ ఇంటి కీస్ ఎక్కడ పెట్టామనేది చూసుకోలేదు. సో దానివల్ల ఏంటంటే ఇంటి కీస్ కనపడలేదు. ఫస్ట్ థింగ్, బయటికి వెళ్దాం అని అందరం రెడీ అవుతున్నాం, చూస్తే ఇంటి కీస్ లేవు. ఎక్కడుందని చెప్పేసి ఇక లేట్ అయిపోతుందని చెప్పేసి స్పేర్ కి మా ఓనర్స్ దగ్గర నుంచి ఇంకా తీసుకోలేదు. సో అది మా అబ్బాయికి పంపించాను, తీసుకుని వచ్చాడు. అది తీసుకొచ్చిన తర్వాత దాన్ని చూసి ఇంట్లో ఉన్న వాటితో ఏది మ్యాచ్ అయితే వెతుక్కొని చూస్తే ఫైనల్ గా కీ అయితే దొరికింది. ఇప్పుడు కీ దొరికేసేసరికి మాకు ఆల్రెడీ బయట కూడా వాతావరణం చల్లబడిపోయింది, చూసారా. సో క్లైమేట్ కూడా చల్లగా అయిపోయింది. ఇంక మా వారు తిట్టేస్తారు ఇంక నేను ఎక్కువసేపు ఇక్కడే ఉండి లేట్ చేసి కబుర్లు చెప్తా ఉంటే. సో బయలుదేరుతున్నాం. ఇంకా కీస్ అయితే ఇక నుంచి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి గోద్రేజ్ లాక్స్ కాబట్టి ఒకటి కనిపించకపోయినా మళ్ళీ ఇంకొక సెట్ ఉన్నా కూడా మొత్తం తీసేసి పెట్టించుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడు నేను చేసే పెద్ద మిస్టేక్ అంటే ఇదేనండి, కీస్ మర్చిపోతూ ఉంటాను. ఏంటంటే అతి జాగ్రత్తకు పోయి ఎక్కడో అంటే ఎక్కడో చోట దాచిపెట్టేసేసి దాన్ని ఏంటంటే అవసరమైన టైంకి గుర్తురాదు, ఇక టెన్షన్ పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ఇంపార్టెంట్ మా వారు బీరువాలో పెట్టున్న బీరువా కీస్ ఒకటి, ఇంటి కీస్ ఒకటి. ఇంటి కీస్ మాక్సిమం ఉంటాయి, నేను ఎక్కువగా కష్టపడి దాచేది బీరువా కీసే. సో అదొక్కటే మర్చిపోతూ ఉంటాను. అండ్ ఈ చిన్న హోమ్ డెకోర్ నేను ఈ విధంగా ఇక్కడ మేక్ ఒకటి కొట్టించుకొని జస్ట్ ఆ పైన క్లాత్ పెట్టి దాని కింద ఆ మేక్ తగిలించాను. అంత లుక్ లేదు, బట్ ఇంకేం చేయాలి, కాంప్రమైజ్ అయిపోవాలి కదా. సో మళ్ళీ దాన్ని ఇంకో చోట హ్యాంగ్ చేయడానికి బాగోదు, అన్ని చోట్ల పాడైపోతుంది హౌస్ అని చెప్పేసి మా వారు ఎంట్రన్స్ గా ఉంటేనే బాగుంటుందని సో ఇక్కడ పెట్టించేసాను. ఓకేనండి, బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకేమైనా ఉంటే అప్డేట్స్ మీతో మాట్లాడతాను. క్యారీ ఆన్. బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. నేను ఆల్రెడీ ఈ శారీని కట్టుకొని మీకు సండే రోజు లైవ్ చేశాను కదా, మీలో చాలామంది శారీ డీటెయిల్స్ అడిగారు. ఇది నేను తీసుకుంది కరవి ఫ్యాషన్, వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. అలాగే మీరు కావాలంటే ఈ శారీని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆర్డర్ అనేది చేయొచ్చు. సో మంచి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ సిల్క్ శారీ అనమాట. చక్కగా బిగ్ బార్డర్తో వస్తుంది. మీకు కాస్ట్ వచ్చేసి 2750 రూపీస్ ఈ శారీది. మనకి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది దీంట్లో. అంటే మనకి పళ్ళులో ఏ కలర్ అయితే గ్రీన్ కలర్ ఉందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీసే కాకుండా వీళ్ళ దగ్గర కస్టమైజ్డ్ బ్లౌజెస్ ఉంటాయి, లెహంగాస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, మామ్ అండ్ డాటర్ డ్యూయో కానీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని శారీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. సో వీళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అలాగే మీకు వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఉంటాయి, వాటిలో జాయిన్ అయ్యి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి మీకు బ్లౌజ్. సో అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి మీకు చక్కగా బాగుంటుంది లుక్ అనేది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. లైట్ వెయిట్గా ఉందండి, ఫస్ట్ థింగ్ కంఫర్టబుల్గా ఉంది. బ్రైట్ కలరు, ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా కూడా చక్కటి నిండుదనం అది వస్తుంది ఈ శారీతో.
సో తప్పకుండా డిస్క్రిప్షన్ పార్ట్ చెక్ చేసి ఇన్స్టాగ్రామ్లో కరవి ఫ్యాషన్ వాళ్ళని కూడా ఫాలో చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు నన్ను పూజా మందిరం చూయించమన్నారు. సో ఓపెన్ చేస్తే ఇలాగా ఉంటుందండి. ఇంతే అనమాట. మీకు హైట్ అర్థం అవడానికి నేను ఇటు సైడ్ చూపిస్తాను. సో ఏంటంటే పూజా మందిరం డైరెక్ట్గా చూపించకూడదు అని కొంతమంది అనటం విన్నాను నేను, అందుకనే మీకు చూపించట్లేదు. సో ఓవరాల్గా అయితే ఇట్లా ఉంటుంది. మనకి చిన్న చిన్న పటాలు అయితే ఇక్కడ మధ్యలో చెక్క కూడా వస్తుందండి, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ పట్టీ కనిపిస్తుందా? సో ఈ పట్టీ నుంచి ఈ పట్టీకి హాఫ్కి మనకి పెట్టుకోవడానికి చెక్క కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న లైట్ ఉంటుంది, మనం ప్లగ్ పాయింట్ పెట్టుకుంటే లైట్ వెలుగుతుంది. సో చిన్న పటాలు అయితే హాఫ్ పార్టీషన్ చేసుకుని కొన్ని పైన కొన్ని కింద పెట్టుకోవచ్చు. లేదు అంటే మేమైతే పార్టీషన్ తీసేసి కొంచెం ఈ పటం పెద్దగా ఉండడం వల్ల కంప్లీట్గా ఇలాగే యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఓకేనా అండి, మీరు అడిగారు, నేను చూపించాను. ఇంకొకళ్ళు బెడ్ గురించి కూడా అడిగారండి. ఇది మాది 6x6 బెడ్, 2 3x6 3x6 బెడ్స్. ఈ రెండిటికి కలిపి మేము వేసిన బెడ్ మాత్రం కంప్లీట్గా సింగిల్ బెడ్డేనండి, చూస్తున్నారు కదా. సో ఇట్లా 2 మంచాలు దగ్గరగా కలిపేసి వేసేసుకొని బెడ్ అనేది వేసేసాము. సో మొత్తం సింగిల్ బెడ్ తీసుకున్నాం. అంతకుముందు అయితే దీనికి ఒక బెడ్ తీసుకున్నాం, కానీ బాబుని మధ్యలో వేసి పడుకునేటప్పుడు అవి మధ్యలో పొడవుగా ఉండి మడత గుచ్చుకుంటున్నట్టుగా తనకు నడుముకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక్కటే పెద్ద బెడ్ తీసుకున్నాము. అండ్ మీలో చాలామంది వేక్ ఫిట్ మేము తీసుకోవాలనుకుంటున్నాము, మాకు బాగుందా లేదా చెప్పండి అన్నారు కదా. వేక్ ఫిట్ బాగుందండి, కాకపోతే మేము ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాం కదా ఈ బెడ్ మీద. ఇదేంటంటే గెస్ట్ పర్పస్, మాకు లైట్ వెయిట్గా ఉంటుంది, క్యారీ చేయడం ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాము. సో బెడ్ అయితే మంచిగా ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హ్యాపీగా వాడుకోవచ్చు. కాకపోతే మేము ఇది కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి 6x6 తీసుకొని అక్కడెక్కడ ఎందుకని చెప్పేసి బ్యాక్ డ్రాప్ లాగా పెట్టేశాను. సో ఇది కూడా చాలామంది అడిగినటువంటి డౌట్, మీ 2 మంచాలకి ఎలా వేసుకుంటున్నారు అని చెప్పి. అంటే మేము అటు ఇటు పడుకున్నప్పుడు బాబు మధ్యలో ఉండేవాడు, తను ఇబ్బంది పడుతూ ఉంటే ఇక నాకు ఆలోచన వచ్చి ఒకటే సింగిల్ బెడ్ ఆర్డర్ చేసుకొని కర్లాన్ బెడ్ మేము ఈ బెడ్ తీసుకున్నాము. గెస్ట్ పర్పస్గా దీన్ని వాడుకుంటూ ఉన్నాం అనమాట. కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది, క్యారీ చేయాలని. ఇదైతే చాలా బరువు అండి, మనము మొయ్యలేము. సో అందుకని చెప్పేసి దీన్ని కదలకుండా మంచం మీద వేసేసుకుని దీన్ని ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి ఇది. ఫ్రెండ్స్, మీరు అడిగినటువంటి పూజా మందిరం డౌట్ అలాగే బెడ్స్ ది సంబంధించిన డౌట్ 2 క్లియర్ చేసేసాను. ఇంకా లేట్ అయిపోతే కింద తిట్టేయడానికి రెడీగా ఉంటారు. నేనైతే ఇంకా కదలాలి, వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏమైనా ఉంటే షూట్ చేస్తాను, అది మీకు వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది. సో ఇట్లా మేము పని చూసుకొని దారిలో వెళ్తుంటే ఇక్కడ బాగా గ్రీనరీ బాగుందండి, ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, చూద్దాము బాగుందని చెప్పేసి ఆగామండి.
సో మా అమ్మాయి కొంచెం క్రియేటివ్గా ఆలోచించి ఇలాంటి పిక్స్ అనేవి డిఎస్ఎల్ఆర్ లేకుండానే మొబైల్ తోటే షూట్ చేసింది. కానీ మొబైల్ కూడా ఏంటంటే మనం దగ్గరగా పెట్టినప్పుడు సేమ్ డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ లాగానే వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి మనకి బొకే ఎఫెక్ట్ అనేది వచ్చింది. చాలా బాగుంది. సో ఇట్లా ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా ఉన్నాము. కొద్దిగా వర్షాలు పడడం వల్ల ఏంటంటే అక్కడంతా బురదగా ఉంది. మేము ఎక్కువసేపు ఉండలేకపోయాము. ప్లస్ ఇంకా సాయంత్రం అయిపోతుంది కదా, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఏదో ఒక 10 మినిట్స్ అట్లాగా అక్కడ వాక్ చేసేసి ఇంకా తిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోయాంలేండి. సో ఇట్లా సింపుల్గా శనివారం మా రొటీన్ అయితే సాగింది. అండ్ ఈ టైం అంటే ఇంతకు ముందు అయితే అసలు ఖాళీ ఉంటే డబ్బమని ఎక్కడో చోట వెళ్ళడం, కాసేపు అలా తిరిగి ఒకవేళ ఇంటికి వచ్చేది లేట్ అయితే బయట తినేసేసి వచ్చేసిన రోజులు ఉన్నాయి. బట్ ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు కదా. మళ్ళీ ఇంటికి వెళ్తే వంట చేయాలి, పని చేసుకోవాలి కాబట్టి ఇన్ టైంలో చూసుకొని అక్కడ వర్క్ అయిపోగానే కదిలేసామన్నమాట. డేర్ కూడా చేయలేకపోతున్నాము. ధైర్యంగా ఎక్కడైనా ఆగి ఏమైనా తినాలన్నా కూడా నో అని అనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ఎప్పుడు ఈ పరిస్థితి పోతుందో ఏమో భయం తెలియట్లేదు. అండ్ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడైతే క్లౌడ్స్ ఇంకా చీకటి పడిపోతుంది కదా, చాలా మంచిగా సూర్యుడు ఎర్రటి రంగులో చాలా బాగున్నాడు. సో అందుకని ఇది షూట్ చేశాను. ఇలాంటి మెయిన్ మంచి క్యాప్చర్ మూమెంట్స్ అన్నీ కూడా మా అమ్మ అంటే తనే చెప్తుందండి, మమ్మీ చాలా బాగుంది షూట్ చేయి అని. సో చెప్పగా నేను కెమెరా ఫోన్ వెతుక్కొని తీసి షూట్ చేస్తూ ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సింపుల్ బ్యూటిఫుల్ వ్లాగ్. మీకు నచ్చితే మరి తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వ్లాగ్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.